కన్నప్ప సినిమాకి అసలు ఎట్లా ఏం జరుగుతుందో అర్థమైతే జూన్ 27 నాడు కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుందన్నారు. కానీ అంతలోనే విఎఫ్ఎక్స్ కష్టం అన్నారు. సో ఎందుకంటే ఆ విఎఫ్ఎక్స్ ఎవరో దొంగలించారు. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. పాపం మంచు విష్ణు ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు ఆ సినిమా కోసం. దాదాపు 2 సంవత్సరాలు వర్క్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్ చాలామంది భారీ కాస్ట్ ఈ సినిమాలో ఉన్నది. కానీ ఆ సినిమాకు సంబంధించిన ఫుటేజ్ ముంబై ద్వారా కొరియర్లో పంపారు హైదరాబాద్కి. కానీ ఇక్కడ దాన్ని ఎవరో దొంగలించారు. ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. సో మంచు మనోజా లేకుంటే ఇంట్లో వాళ్ళ లేదా కుట్టానా ఇండస్ట్రీ వల్ల మనం మాట్లాడుకుందాం. సో నేను ఒక సాంగ్ రిలీజ్ చేశారు, మంచి ట్రెండ్ అయిపోయింది. అంతకుముందు రిలీజ్ చేశారు, ఒక ట్రెండ్ అయింది, టీజర్ వచ్చింది, బాగానే ఉంది, ప్రభాస్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ మధ్య అసలు కన్నప్పది ఘోరంగా నడుస్తుంది. అటు పక్కనేమో ఫుల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు మంచు విష్ణు, ఇటు పక్కనేమో ఈ ఎఫెక్ట్. సో జూన్ 20న రిలీజ్ చేయాలి. సంక్రాంతి పండక్కి వస్తున్నాము. మరి ఈ కన్నప్ప విఎఫ్ఎక్స్ ఫుటేజ్ ఎవరు దొంగలించారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో మంచు మన అయితే కాదు, ఎందుకంటే మంచు మన రీసెంట్గా చెప్పాడు. సో కన్నప్పకు ఆల్ ద బెస్ట్, చాలా కష్టపడి చేశారు సినిమాకు. సో నా తరపు నుండి ఎలాంటి ఇబ్బంది ఉండని చెప్పాడు. సో ఇది మంచు మన చేసిన పని కాదు, వేరే ఎవరో చేసిన పని. నా గుండెల్ని టచ్ చేసావు, టచ్లో ఉండు. లేకపోతే ఇది గేమా మార్కెటింగా తెలియదు, కానీ విఎఫ్ఎక్స్ ఫుటేజ్ ఎవరో దొంగలించారు, ఇది మాత్రం నిజం. సో ఎంతైనా చాలా కష్టమైన సినిమా, 200 కోట్ల బడ్జెట్తో తీశారు కాబట్టి సక్సెస్ కావాలని కోరుకుందాం. సో ఈ ఛానల్కి కొత్త వచనాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.